కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే స్టీల్ రాడ్స్ మీద స్పైరల్ షేప్ గీతలు ఎందుకు పెడతారో తెలుసా? ఇవి డిజైన్ కోసం అనుకుంటే నీ సివిల్ ఇంజనీరింగ్ సంతకెళ్ళినట్టే. వీటి వల్లే ఎంటైర్ బిల్డింగ్ స్ట్రాంగ్ అండ్ సేఫ్గా ఉంటుందంటే నమ్ముతారా? ఎలానో చెప్తా, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే స్టీల్ రాడ్స్ని రీబార్ అంటాము. అండ్ వాటి మీద యూజ్ చేసే స్పైరల్ షేప్ థ్రెడ్స్ని రిప్స్ అంటారు. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే పెడతారు. అసలు వీటి పర్పస్ ఏంటి? మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫస్ట్ ఇంప్రూవ్డ్ బాండింగ్ విత్ కాంక్రీట్. ఈ రిప్స్ అనేవి మెకానికల్ ఇంటర్లాక్ ప్రొవైడ్ చేస్తాయి విత్ కాంక్రీట్. దీనివల్ల బాండ్స్ అండ్ బిట్వీన్ రీబార్ అండ్ కాంక్రీట్ ఎన్హాన్స్ అవుతాయి. సెకండ్, ప్రివెంట్ స్లిప్పింగ్. స్ట్రక్చర్ మీద టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ లోడ్ పడినప్పుడు కాంక్రీట్ నుంచి రీబార్ అనేది స్లిప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. థర్డ్, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ. ఈ రిప్స్ వల్లే రీఇన్ఫోర్స్ కాంక్రీట్ కాంపోజిట్ మెటీరియల్లా యాక్ట్ చేస్తుంది. దీనివల్ల స్ట్రెస్సెస్ స్టీల్ అండ్ కాంక్రీట్ మధ్య ఈక్వల్ అండ్ ఎఫెక్టివ్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. చెత్త కొంచెం కోతగడం అన్నట్టు చూడడానికి చిన్నగా ఉన్నా సరే చేసేది మాత్రం మ్యాసివ్ వర్క్. సో ఇలాంటి కన్స్ట్రక్షన్ అప్డేట్స్ కోసం భవనం సిటీస్ పేజ్ ఇప్పుడే ఫాలో చేయండి.